మా బైకర్స్ అఖిల్ బ్రో అండ్ రైనాక్స్ స్టోర్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్వైట్ చేసినాం బ్రో. మాకు స్టెప్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక ట్రీ ప్లాన్ చేసినాం అంటే మట్టి పోసి నీళ్ళు వస్తాం కదా, ఇప్పుడు నా రైడింగ్ కెరీర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. రవి లదాఖ్ రైడ్లో వస్తాడు, సాయి లదాఖ్ రైడ్, సతీష్ అన్న లదాఖ్ రైడ్లో వస్తాడు, శ్రీకాంత్ కూడా లదాఖ్లోనే. రైడర్స్ రెడీ అవుతున్నారు. బ్రో పేరు అజయ్ థ్యాంక్ యూ బ్రో. సో మీటప్కి వస్తున్నారు బ్రో కూడా వెళ్తున్నాం. ఎలా ఉన్నారు? హెల్త్ ఎలా ఉంది? సూపర్. న్యూ కెమెరా, బ్యాగ్ ఏదో క్రికెట్ టీమ్ చలో రైట్ చలో బ్రో కలుద్దాం. బాయ్ థ్యాంక్ యూ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే మనము రైనాక్స్ మీటప్కి అయితే వచ్చినాము. సో ఇక్కడ టీ టైం దగ్గర మన వాళ్ళందరం ఒక చాయ్ తాగుతున్నాం నార్మల్గా. సో ఇప్పటివరకు అయితే స్టోర్ ఓపెన్ చేయలేదు. సో స్టోర్ ఓపెన్ చేసిన వెంటనే వెళ్ళేసి మీటప్ సక్సెస్ఫుల్ చేసేసి మనమైతే బ్యాక్ టు పూణే. ఇంకా బేసికలీ తెలంగాణ నుంచి ఉన్నా, బట్ స్టే చేసేది ఉండేది మహారాష్ట్రలో. అండ్ మా గ్రూప్ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాను. 4 members మేము రైడ్ చేస్తుంటే బిఫోర్ 2 years బ్యాక్. నేను, వంశీ, యువరాజ్, దివ్యాంష్ అండ్ పాండురంగ్. సో 4-5 members మేము ఆఫీషియల్గా రైడ్ చేస్తుంటుంది. జస్ట్ ఏంటంటే గ్రూప్కి ఒక పేరు కావాలని లాస్ట్ 1 year బ్యాక్ మేము మా గ్రూప్ ఓపెన్ చేసాము. అండ్ గ్రూప్ పేరు వచ్చేసి రోలింగ్ వుడ్ మోటార్ సైకిల్ క్లబ్ పూణే. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. అండ్ హైదరాబాద్ రావడానికి రీజన్ ఏంటంటే మా బైకర్స్ అఖిల్ బ్రో అండ్ రైనాక్స్ స్టోర్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్వైట్ చేసినాం బ్రో. మాకు సెకండ్ రీజన్ మా యూత్ రైడర్స్ సాయి, రవి, శ్రీకాంత్, సాయి, సతీష్ బ్రో, ఆకాష్. సో వీళ్ళందరూ హైదరాబాద్ రైడర్స్. బట్ ఆఫీషియల్గా మేము ఇక్కడ హైదరాబాద్లో గ్రూప్ ఓపెన్ చేయలేదు ఇప్పటివరకు. ఎందుకంటే వీళ్ళతో మేము ఇంకా ఇంటరాక్ట్ కాలేము. రైడింగ్ కమ్యూనిటీ, రైడింగ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళది తెలియదు మాకు. సో రీసెంట్లీ మేము లదాఖ్ ప్లాన్ చేసాము. సో లదాఖ్లో వీళ్ళందరూ వస్తున్నారు. లదాఖ్ ట్రిప్ అరేంజ్ అయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళతో గ్రూప్ ఓపెన్ చేసి వీళ్ళ దాంట్లోనే ఒక అడ్మిన్ మేము యాజ్ అ హైదరాబాద్లో మేము ఇంట్రొడ్యూస్ చేస్తాము. అండ్ అది కూడా ఆ టైంలో డెఫినెట్లీ మా బైకర్స్ గ్రూప్ మెంబర్స్ మేము ఇన్వైట్ చేస్తాము. అండ్ నా పేరు రమేష్ అండ్ ప్రొసీడ్ చేస్తున్నాం. వంశీ. నా పేరు నాగవంశీ. ఐ రైడ్ MT-15. సో లాస్ట్ 2 years రైడ్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ బ్రో ఇన్వైట్ చేసినందుకు. అండ్ రైనాక్స్ స్టోర్ అది. సో నేను వచ్చేసి NS 160 రైడ్ చేస్తా. సో 2 years బ్యాక్ నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు ఈ గేర్ ఇదంతా ఏం లేకుండే, ఓన్లీ హెల్మెట్ తోటి ఒక 5 to 6 రైడ్స్కి వెళ్ళినా. రైడ్ ఫస్ట్ టైం నేను రైడ్ చేసేది అంటే మన రమేష్ బ్రో అండ్ అఖిల్ బ్రో వల్ల నేను ఫస్ట్ టైం అసలు ఫస్ట్ కూడా రైడ్ చేయలేను. నాకు రైడింగ్ అంటే చాలా ఇష్టము. మేము మామూలుగా కాఫీ అని టీ తాగడానికి వెళ్తే డైరెక్ట్గా సాస్పేట్ ఉంది కదా, నియరెస్ట్ సాస్పేట్ ఒక 15 to 20 kilometers దూరంలో, అక్కడ టీ తాగదు ఓన్లీ నైట్ టైంలో. అది కూడా Hello, good morning to all the biking brotherhood. My name is myself. I am Harshavardhan, residing from Karnool. Basically, I am a bank employee. My collaboration with MA Bikers Akhil. నా పేరు జాఫర్ అలీ. నేను విజయవాడలో ఉంటాను. యాక్చువల్గా నేను నా 8th క్లాస్ నుంచి బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. యాక్చువల్లీ నాకు రైడ్స్ అంటే చాలా ఇష్టం. ఏమంటే నాకు బైక్ అనేది ఫస్ట్లో లేదు. నేను ఏం చేసినాను, మా ఫ్రెండ్స్ని అయితే బైక్ అడిగేవాడిని, కానీ మా ఫ్రెండ్స్ అయితే నాకు బైక్ ఇచ్చేవాళ్ళు కూడా కాదు. అంటే బైక్ తెలియదు కదా వీడు ఎలా నడుపుతాడు అనే ఉండేవారు. సో నేను చాలా చిన్ననే, అంటే 18 వచ్చినాయి. జస్ట్ నేను ఇప్పుడే సో ఇప్పుడు ఏంటంటే నేను బీటెక్ చేస్తున్నాను ఫస్ట్ ఇయర్. ఇప్పుడు బ్యాచిలర్స్ డిగ్రీ తీసుకున్నా ఇప్పుడే.
సో నాకు రైడింగ్ అంటే ఒక ప్యాషన్ అండ్ ఆల్సో ఒక వే ఆఫ్ ప్యాషన్. అంటే ఇంకా ఒక రైడింగ్ అంటే ఇంకా అంతే, అదొక ప్యాషన్. ఇంకా స్టెప్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక ట్రీ ప్లాన్ చేసినాం అంటే మట్టి పోసి నీళ్ళు పోస్తాం కదా, ఇప్పుడు నా రైడింగ్ కెరియర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో లాట్స్ టు సీ, లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా, ఎంకరేజ్ చేయండి. హానెస్ట్లీ స్పీకింగ్, యాక్చువల్గా నేను అసలు రైడర్ కాదు, నాకు ఇట్లా టీంతో ఇలా సంబంధం లేదు. యాక్చువల్గా అజయ్ నా ఫ్రెండ్ అండ్ రూమ్మేట్ ఆల్సో. సో మావాడు ఏంటంటే నార్మల్గా కొన్ని రైడ్స్కి వెళ్తుంటాడు, సునీల్ అన్న వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు. బేసిక్గా నాకు తెలియదు అసలు, నేను ఒక నార్మల్ పర్సన్, అసలు బైక్స్ గురించి వస్తే నాకేం తెలియదు. బట్ ఏంటంటే మావాడు ఇలాంటివన్నీ కొనేది, జాకెట్స్ కానీ హెల్మెట్స్ కానీ. నార్మల్ పర్సన్స్ ఎలా ఉంటారు, 1000లో వేగానో ఏదో వస్తుంది తీసేసుకుందాము, ఇలాంటి కైండ్ ఆఫ్ ఉంటుంది కదా. సో మావాడు ఇవన్నీ కొంటా ఉంటే మాకేం అర్థం కాకపోయేది అసలు, ఎందుకంటే నేను అనవసరంగా ఒకే శాలరీ కొంచెం ఇద్దరికి అనుకుంటారు కదా. సో ఎందుకు ఇలాంటివన్నీ అని మేము అనుకునే వాళ్ళం. అంటే అసలు ఇంతవరకు నేను రైడింగ్ అంటే స్టార్ట్ చేయలేదు నేను. అండ్ రైడింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇంతకుముందు నా దగ్గర పల్సర్ 220 ఉండే. 220 ఉన్నప్పుడు ఏంటంటే నేను అప్పటి నుంచే బయటికి వెళ్ళాలి కొన్ని ఏరియాలు అని చెప్పేసి చాలా అనుకున్నాను, కానీ నాకు సపోర్ట్ లేదు అప్పుడు. ఏంటంటే ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఏంది లేదు, కొంచెం మాకు ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయినా అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి లాస్ట్ టైం నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు రమేష్ అన్న పరిచయం అయ్యాడు. అప్పుడు వెళ్ళాలనుకున్నాను నేను, ఎక్కడికి లదాఖ్కి వెళ్ళాలి నేను కూడా ఒక ప్లాన్ అని చెప్పేసి. రమేష్ అన్న ఆల్రెడీ లదాఖ్లో ఉన్నాడు. అప్పుడు రిటర్న్లో ఇన్వైట్ చేశారు రమేష్ అన్నకి రమ్మని చెప్పేసి. కొన్ని ప్రాబ్లం వల్ల రమేష్ అన్న రాలేడు అప్పుడు. ఆ తర్వాత ఏంటంటే నేను ఇంకా అన్న చూసి, ఇంకా అన్న దగ్గర హిమాలయన్ ఉంది, ఇంకా నేను కూడా హిమాలయన్ తీసుకోవాలని చెప్పేసి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ తీసుకున్నాను నేను కూడా. కాంపిటీషన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది కదా, సో విల్ కంటిన్యూ విత్ దట్. సో దెన్ విల్ వైండ్ ఇట్ అప్. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే గేర్ గురించి యూ కెన్ ఆస్క్ us. సో వీఆర్ హియర్ టు ఆన్సర్. ఏదైనా మీరు గేర్ సెలెక్ట్ చేయాలి, ఎనీ డౌట్, నాట్ ఓన్లీ రైనాక్స్, మేబీ ఎనీ అదర్ బ్రాండ్ ఆల్సో వీ కెన్ హెల్ప్ యూ. గుర్తుపట్టు నేను కలవలేదు ఫస్ట్ టైం. సాయిరా, సాయి బాలరాజ్. సో రైనాక్స్లో మనకు గిఫ్ట్ ఇచ్చారు కదా, స్పెషల్ గిఫ్ట్. సో థై బ్యాగ్ అండ్ ఒక బాలాగ్లో ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రైనాక్స్ స్టోర్ హైదరాబాద్. సో చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఇలాంటి గిఫ్ట్ ఇచ్చినందుకు, ఎందుకంటే ఉంటుంది, మనకు యూస్ఫుల్ ఉంటుంది మన రైడ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. డెమో ఐరన్ కూడా నేను చెప్తాను. సో సక్సెస్ఫుల్ అయితే మన మీటప్ అయిపోయింది. అండ్ మన రమేష్ అన్నకి అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఆల్మోస్ట్ మనం కూడా ట్రై చేసినా, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. నేను అనుకున్న వంశీ విన్ అవుతాడు, బట్ మనకి సో ఎవరైనా ఒకరితో మనం అయితే లాగ్ ఇన్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రైనాక్స్ స్టోర్ అండ్ మై బైకర్స్ స్టోర్ కర్నూలు. సో మై బైకర్స్ క్లబ్ అండ్ కర్నూలు. సో థ్యాంక్ యూ సో మచ్. రవి లదాఖ్ రైడ్లో వస్తాడు, సాయి లదాఖ్ రైడ్, సతీష్ అన్న లదాఖ్ రైడ్లో వస్తాడు, శ్రీకాంత్ కూడా లదాఖ్లోనే, అండ్ సాయి హెల్మెట్ది బాబు గుర్తుపట్టారు, ఎందుకంటే లాస్ట్ టైం మనల్ని వేరే చూశారు. సో హైదరాబాద్ బ్లాగ్లో మీటప్లో చూశారు సాయిని. అండ్ ప్రకాష్ అన్న సో వంశీల అన్న వరంగల్, అండ్ పేషెంట్ నాగవంశీ బ్రో, అక్షయ్ కదా, అశోక్. అండ్ అశోకున లదాఖ్ వస్తున్నాడు. సో ఇదంతా టీమ్ అండ్ రైనాక్స్ టీమ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. పేరు నరేష్. ఓకే. అండ్ మిగతా మెంబర్ ఇక్కడ ఉన్నారు. హాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. వెల్కమ్. పేరు పురుషోత్తం. యస్. అండ్ స్టోర్ మేనేజర్గా రైనాక్స్. ఓకే. అండ్ ఈ మా బైకర్స్ పేరు హర్షవర్ధన్, రవి, రాజశేఖర్ హెల్మెట్. సారీ. ఓకే. సో ఫస్ట్ మీటప్కి వచ్చిన పర్సన్ ఈతని
అండ్ శ్రీకాంత్ ఆన్ టైం 7:30 రీచ్ అయ్యారు. సో మా కోసం ఎదురు చూస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నచ్చింది ఆ పాయింట్ వీక్. ఓకే టైం టేబుల్ మాత్రం ఒక 1 వీక్ నుంచి ఫాలో అవ్వండి. ఎర్లీ మార్నింగ్ వెజ్ ఐటమ్స్ త్వరగా పడుకోవడం. పేషెంట్ ఈరోజు వెజ్ తింటాడు, ఎందుకో ఏం తెలియదు. సాయి అందరం లంచ్కి అయితే వచ్చేసాము. మన రైడ్ అనేది సక్సెస్ఫుల్గా. రవి వాళ్ళ తమ్ముడు బ్రదర్ పేరు సీను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫుడ్ కూడా బాగున్నాయి చాలా. లంచ్ అయిపోయింది, సినిమాకి వెళ్తున్నాయి ఇప్పుడు. సో సక్సెస్ఫుల్ మీటప్, మా బైకర్స్ మీటప్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆర్డబ్ల్యూఎంసీ లదాఖ్ రైడ్ గురించి ఇక్కడ వివరాలు తెలుసుకున్నాము, షేర్ చేసుకున్నాము. అండ్ ఆల్టర్నరీ ప్లాన్ క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు సినిమా వెళ్దాం అనుకున్నాం అందరూ. సో సినిమాకి వెళ్ళి సినిమా చూసి సాయంత్రం హ్యాపీ బైకర్స్ క్లబ్ అడ్మిన్ ఫిరోజ్ బైక్ అండ్ ప్రతాప్ పోయి కలవాలి. థ్యాంక్ యూ సో మచ్ సాయి, వచ్చినందుకు. కలుద్దాం మనం నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సాయి. సాయి పల్సర్ సాయి, వీళ్ళ పేరు పెడదాం. ఆగు జూనియర్ కాదు, పల్సర్ సాయి, హిమాలయన్ సాయి. బెస్ట్ ఐడెంటిఫికేషన్ సూపర్ ఉంటుంది. అండ్ రవి శ్రీకాంత్ రెడీ అవుతున్నాడు ఇప్పుడు. ఫోర్త్ ఫ్లోర్ కదా. మీటప్ అయితే సక్సెస్ఫుల్ జరిగింది. మీటప్ అయిపోయిన తర్వాత రవి అండ్ సతీష్ మాకు పర్సనల్గా వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. అండ్ ఆ తర్వాత వంశీ నేను రూమ్కి వచ్చాం. వంశీ వాళ్ళ బ్రదర్ ఉంటారు. సో నిన్న నైట్ ఈయనే స్టే చేసాం మనం. అండ్ ఇప్పుడు ఈ నుంచి మనం మన నెక్స్ట్ డెస్టినేషన్ పాయింట్కి వెళ్ళాలి. మీటప్ గురించి చెప్పాలంటే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి రైనాక్స్ స్టోర్లో కానీ. అండ్ ఆర్డబ్ల్యూఎంసీ బ్రాంచ్ మేము ఓపెన్ చేయబోతున్నాము హైదరాబాద్లో. సో ఇది ఒక అప్డేట్ అనుకోవచ్చు మీరు. ఇలాంటి సిచ్యువేషన్ మీకు చెప్తున్నాను, మీతో షేర్ చేయాలన్న ఒక బెస్ట్ ఫీలింగ్ వస్తుంది.